కేంద్ర ప్రభుత్వం ఎందుకు మేడం పురంధేశ్వరి గారిని రాజమండ్రి ఎంపీగా మనం గెలిపించుకోవాలి? ఇందాక బత్తుల బలరామకృష్ణ గారు చెప్తా ఉన్నారు. సాగునీరు తాగునీరు కావాలంటే కొన్ని కేంద్ర అనుమతులు తప్పవు. కొన్నిటికి పోలవరం అయితే మన చెరువులు నిండుతాయి. వీళ్ళు లేఅవుట్ వేసిన చెరువుల్ని తిరిగి చెరువులు చేద్దాం. అలాగే పోలవరం పూర్తి చేయాలి. అందరూ దాన్ని పిచ్చి పిచ్చిగా దాన్ని జగన్ ప్రభుత్వం అన్యక్రాంతంగా వాడేశారు. దాన్ని మన కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారు నాకు ఒకటే చెప్పారు. ఆయన కలిసినప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ని ఒక ఏటీఎం లాగా వాడేశారు. దాన్ని ఎనీ టైం మనీ లాగా వాడేశారు. అది మనం వచ్చి బాగు చేద్దామంటే నీకు వారి తరఫున మాటిస్తా ఉన్నాను. వచ్చి పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ కేంద్ర నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే గంగ ప్రక్షాళన ఎలా జరిగిందో గోదావరి ప్రక్షాళన కేంద్ర పార్లమెంటుకి మనకి వెళ్ళినప్పుడు మంత్రి అవుతారు ఖచ్చితంగా. పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో గంగ ప్రక్షాళన ఎలా జరిగిందో ఒకప్పుడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆవిడ పార్లమెంటరీ మెంబర్గా ఎన్నికై కేంద్ర మంత్రి అయిన రోజున మన గోదావరి ప్రక్షాళన చేస్తాం, శుద్ధి చేస్తాం గోదావరిని. అలాగే మురుగునీరు గోదావరిలో కలవకుండా సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తాం. ఇది చాలా దీర్ఘకాలికంగా ఉన్న ఒక డిమాండ్. ఇది రాజమండ్రి, భద్రాచలం, పాపికొండలు టూరిజం కేంద్ర ప్రభుత్వం ఒక టూరిజం ప్రాజెక్ట్ గా తీసుకుంటుంది. దానివల్ల మీ అందరికీ బోలెడని ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు వస్తాయి దానివల్ల. అలాగే జగన్ చెప్తా ఉన్నారు కాపు నేస్తానికి కాపులకి 65 లక్షలు నేను కాపు నేస్తం ఒకటే మేము ఇచ్చాం, కాపు నేస్తం అని మాట్లాడుతూ ఉన్నారు. దాని లెక్కలు కూడా చెప్తాం. 65 లక్షల మంది ఎలిజిబిలిటీ అయితే కేవలం 2,35,000 మందికే ఇచ్చి 62,65,000 మంది కాపు నేస్తానికి ఉన్న అర్హత ఉన్న వారందరినీ అన్యాయం చేశాడు. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన వాళ్ళకంటే రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అర్హులు ఎక్కువ మంది ఉన్నారు. పథకం మొత్తానికి 354 కోట్లు ఇచ్చిందేమో 354 కోట్లు, యాడ్లు ఇచ్చిందేమో 200 కోట్లు యాడ్. అదేదో ఇచ్చి కొంతమంది లబ్ధిదారులకి నిజంగా డబ్బు వచ్చేది. వాళ్ళ వాలంటీర్లు 65 లక్షల మహిళల ఇంటికి వెళ్లి డాక్యుమెంట్లు తీసుకొని వాళ్ళని ఆశలు రేపి కాపు నేస్తం వస్తుందని చెప్పి గాలికి వదిలేశారు. ఇట్లాగే ప్రతి కులానికి రజకులకి ఇలాగే అన్యాయం జరిగింది.